దానికి గురైన బస్సులో 5 కేజీల చిన్న గ్యాస్ సిలిండర్ బయటపడటం సంచలనంగా మారింది. అసలే స్టీరింగ్ రిపేర్ లో ఉన్న బస్సును నడపడమే కాకుండా ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులను బస్సులో ఉంచడం యజమాని బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగిన సమయంలో ఈ సిలిండర్ గనుక పేలుంటే ప్రాణ నష్టం ఊహించేంది కాదంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సిలిండర్ ను ఎవరు తీసుకొచ్చారు, దీనిని బస్సులోనే వంట కోసం వాడుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన ట్రావెల్స్ యజమాని హరికృష్ణపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. రేఖ మార్కాపురం జిల్లాలోని రాయవరం జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. అయితే మృతదేహాల మొత్తాన్ని కూడా ఈ మార్కాపురం జీజీహెచ్ కు తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ఉంచారు. ఆ మృతదేహాలు పూర్తిగా కాలి ముద్దైన పరిస్థితుల్లో అవి ఎవరివి అనేది కూడా వారి బంధువుల యొక్క డిఎన్ఏల ఆధారంగా నిర్ధారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే సందర్భంలో ఇక్కడ సహాయక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. గాయపడ్డ వారికి సంబంధించిన వివరాలతో పాటు మృతులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి వచ్చేటువంటి బంధువులకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా ఏడు అందించడానికి అధికార యంత్రాంగం మొత్తం సిద్ధమైంది. అదే సమయంలో అక్కడ రోడ్డుకు పూర్తిగా అడ్డంగా ఉన్నటువంటి బస్సు మరియు టిప్పర్ను కూడా క్రేన్ల సహాయంతో తొలగిస్తున్నారు. అయితే ఆ బస్సులో క్లూస్ టీమ్ అనేక ఆసక్తికర విషయాలను అయితే అందులో గమనించింది. ప్రధానంగా 5 కిలోల సిలిండర్ ఒకటి అక్కడ ఉండటం, దాంతో పాటుగా సాధారణంగా వాడేటువంటి స్టవ్, ఫ్యాను వంటి ఎలక్ట్రికల్ వస్తువులు కూడా అందులో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆయిల్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రేఖ శ్రీనివాస్, వంట సామాగ్రి అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఉండడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎవరు దీన్ని తీసుకెళ్తున్నారు, లేదంటే బస్సుకు సంబంధించిన